ఎందరో అమరవీరుల త్యాగాల పురిటిగడ్డ తెలంగాణ. జై తెలంగాణ నినాదం ప్రపంచమంతా మారుమోగి అమరవీరుల త్యాగ ఫలంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. అదే నేటి బంగారు తెలంగాణ. పోరాటాల పూర్తిగడ్డ ఓరుకందుకోట. ఉద్యమకారుల పొలికేక కరీంనగర్ జిల్లా. కొమరం సంచరించిన గోండుల ఆదిలాబాద్. పచ్చని పైరుల నిజామాబాద్ జిల్లా. యాదగిరి నరసింహుడు కొలువైన యాదాద్రి నల్గొండ. పెద్ద పులుల కేంద్రమైన నల్లమల మహబూబ్ నగర్ జిల్లా. భద్రాచల రాముకి కొలువైన ఖమ్మం జిల్లా. విశ్వనగరమైన హైదరాబాదు రంగారెడ్డి. తెలంగాణ మెదక్ సీమ మెదక్ జిల్లాలు నేడు 33 జిల్లాలుగా ప్రగతి పథంలో సాగుతున్నాయి. ప్రజా యుద్ధ నౌక ప్రజా గాయకుడు గద్దర్ పాట. తెలంగాణ తొలిపుతు మహాకవి కాళోజీ. జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి. తెలుగు వారి ఆత్మగౌరవం ఏకైక తెలుగు ప్రధాని పివి నరసింహారావు. తెలంగాణ సాధకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో సాగుతున్న బంగారు తెలంగాణలో మన 19 న్యూస్ ఛానల్లో మీ ముందుకు త్వరలో అతి త్వరలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజల మాట మా బాట, సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో 19 న్యూస్ ఛానల్ ఇప్పుడు మన తెలంగాణలో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లవ్లీ టాక్. అండ్ మీరు కాల్ చేసిన నెంబర్ 9669666373 అండ్ కాల్ చేస్తానండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇతర శుభకార్యాలు జరుపుకున్న వాళ్ళకి అండ్ మీ తరపు నుంచి అండ్ నా తరపు నుంచి, ఎస్పెషల్లీ లవ్లీ టాక్ ప్రోగ్రామ్ తరపు నుంచి, 19 న్యూస్ వ్యూయర్స్ అన్న తరపు నుంచి, స్పెషల్లీ బ్యూటిఫుల్ యాంకర్ చిన్న తరపు నుంచి కూడా బెస్ట్ తెలియజేస్తున్నాను. సో బ్యూటిఫుల్ అనేది ఫీల్ అవ్వకండి, నేనువే కాల్ చేస్తానండి, హ్యాపీగా మాట్లాడుకుందా. అండ్ చాలామంది మిస్ అయ్యి ఉంటారు, బట్ మిస్ అవ్వకండి. ఎప్పుడు మీరు వచ్చేస్తుంటాను, మీ కళ్ళ ముందు మంచి మంచి సాంగ్ వేస్తూ ఉంటాను, సరదాగా మీతో మాట్లాడేస్తుంటాను. అంటే మన వాళ్ళందరూ ఏం చేస్తుంటారు, మంచి మంచి టాపిక్స్తో ముందుకు వస్తుంటారు. అంటే చిన్నపిల్లలందరూ పొడుపు కదలడం, మంచి మంచి సాంగ్స్ పాడడం, చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటాం. బ్రేక్ లేకుండా ఎంజాయ్ చేసి 7:30 నుంచి 8:30 వరకు కంటిన్యూస్గా ప్రోగ్రామ్ అనేది రన్ అయిపోతుంది కాబట్టి సో ఎంజాయ్ చేస్తుండండి. అండ్ ఈరోజు టుడే ఒక మంచి పొడుపు కథతో వచ్చిన, అంటే మంచి టాపిక్ అనుకోండి, ఎలాగైనా ఓకే. బట్ ఏంటంటే అంటే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను అనుకోవచ్చు, అండ్ విష్ తెలియజేయడానికి వచ్చాను అనుకోవచ్చు, మంచి మంచి సాంగ్స్ వేయడానికి అనుకోవచ్చు, వ్యూవర్స్ అందరికీ సాంగ్ డెడికేట్ చేయడం అనుకోవచ్చు, ఏదైనా అనుకోండి. కానీ లవ్లీ టాక్ ప్రోగ్రామ్ చేస్తే చూస్తూ కాల్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. సో ఎంజాయ్ చేస్తాను. టీవీ కాల్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టండి. టీవీ వాళ్ళు అనేది మ్యూట్లో పెడితే అండ్ హ్యాపీగా సరదాగా ఎంజాయ్గా, అబ్బాయి ఈరోజు అయితే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది అబ్బాయి. ఎప్పటి నుంచి అయితే 1:30 నుంచి అనుకుంటా, 1:30 నుంచి క్లైమేట్ అనేది కూల్గా ఉండడంతో నేను కొంచెం స్లీప్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఎలాగంటే ఎలా అంటే ఒక స్వర్గంలో, అంటే ఈ మధ్యకాలంలో ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఒక్కసారైనా కొంచెం వర్షం పడకపోతుందా, కరుణించకపోతాడా వరుణ దేవుడని చాలా రోజుల నుంచి ఆశ పడుతూ వస్తే ఈరోజు వర్షం పడింది అనమాట. నేను పడడంతో అది కూడా పడింది అనమాట. సో ఈరోజు వర్షం పడడంతో ఏంటంటే ఆశ నెరవేరైంది, వరుణ దేవుడు బాగా కరుణించాడు అనమాట. ఎనీవే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అబ్బా, చాలా కూల్గా ఉంది మనసు కూడా. ఎలా ఉందో వాతావరణం ఎంత కూల్గా ఉందో నా మనసు కూడా అంతే కూల్గా ఉంది. హ్యాపీగా కాల్ చేయండి. కాల్ ఫస్ట్ లకి ఇవ్వండి. హలో హలో హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్. హలో
ఏమా కాల్ చేసినప్పుడు కాల్ మాట్లాడాలి కదా, మీరు కాల్ మాట్లాడకపోతే అంటే టీవీ వాళ్ళని కంప్లీట్గా మ్యూట్ చేసుకోవచ్చు కదా. మ్యూట్ అంటే అంటే సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ ఏంటంటే కాల్ ట్రై చేస్తుండండి, సరదాగా మాట్లాడుకుందాం. ఎవరికైనా సాంగ్స్ డెడికేట్ చేయాలన్నా, విష్ తెలపాలి అన్నా ఏనా చేయండి, లవ్లీ టాక్ కాల్ చేయండి. నెక్స్ట్ అండ్ ఫస్ట్ లైక్ వన్. హలో 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 హాయ్ హలో హలో, నా వాయిస్ మీకు వినిపిస్తుందా? హలో హలో హలో, నా వాయిస్ అయితే నాకే వినిపిస్తుంది, బట్ మీ వాయిస్ వినిపించట్లేదు, కొంచెం చూడండి. అండ్ నెక్స్ట్ కాలర్. హలో 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 హాయ్ అండి. హాయ్ హలో హాయ్, గుడ్ ఈవినింగ్. మీ పేరు? వాయిస్ బ్రేక్ అవుతుందండి. నా వాయిసా మీ వాయిసా? మీ వాయిస్ చాలా బాగుంది, మా వాయిస్ బ్రేక్ అవుతుంది. నా వాయిస్ ఎప్పుడో బాగుంటుంది, నాకు ఎప్పుడో తెలుసబ్బా. ఇంతకీ మీ పేరు? నరసింహరావు. టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టేశారా? ప్లీజ్ టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టేసండి ప్లీజ్, నా కోసం, ఎవరి కోసం వద్దు, నా కోసం పెట్టేసండి. హలో చెప్పండి. నరసింహ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి. అబ్బా, వర్షం ఎందుక అంత అలా కురిసిందంటే వైజాగ్ నుంచి చల్లగాలితో మా నరసింహ గారు వచ్చారనమాట. నరసింహ గారు బాగున్నారా? బాగున్నా అండి, మీ దయ వల్ల. నా దయ వల్ల అంటే నేనే మిమ్మల్ని పోషించేది. అంటే నా షో చూస్తే మీరు బాగున్నారనమాట. సరే, ఎవరికైనా హాయ్ కానీ గుడ్ ఈవినింగ్ కానీ విష్ కానీ ఏమైనా ఉందా నరసింహ గారు? హలో, మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి పుట్టినరోజు అండి, హాయ్ చెప్పండి. మీ ఫ్రెండ్ వాళ్ళ బర్త్డే కాబట్టి హాయ్ కంటే విష్ చేస్తే బాగుంటుంది. పేరు? తండ్రి పేరు నాగలపల్లి శ్రీనండి, వాళ్ళ అబ్బాయి పేరు వంశీ. వంశీ, విష్ మెన్ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ కలర్ఫుల్ బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలి. నా తరపు నుంచి, లవ్లీ టాక్ ప్రోగ్రామ్ తరపు నుంచి, 19 న్యూస్ వ్యూస్ అందరి తరపు నుంచి, స్పెషల్లీ నరసింహ గారి తరపు నుంచి అండ్ నా తరపు నుంచి కూడా బెస్ట్ వ్యూస్ తెలియజేస్తున్నాను. ఓకేనా? బాయ్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి నరసింహ గారు. మీరు మాట్లాడాలా మాట్లాడకూడదనే సందేహంలో ఉండిపోయారు, నాకు అర్థమైంది, పర్వాలేదు. బట్ ఏంటంటే విష్ చెప్పడానికి మీరు కాల్ చేశారు కాబట్టి హ్యాపీగా విష్ చేశారు, బాగా ఎంజాయ్ చేశారు కాబట్టి నెక్స్ట్ కాల్. హలో 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 హాయ్ హలో హాయ్ హాయ్ అక్క. హాయ్ నాన్న, గుడ్ ఈవినింగ్. నీ పేరు? నా పేరు వినయ్ కార్తిక్ అక్క. ఏ వినయ్ కార్తిక్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు వినయ్ కార్తిక్? కాకినాడ నుంచి అక్క. ఏ వినయ్, ఆల్రెడీ నువ్వు కాల్ చేసా కదా వినయ్. వినయ్ వినయ్, నువ్వు తింటూ మాట్లాడు, లేకపోతే ఆ తిన్నదన్న పక్కన పెట్టి మాట్లాడు అంతే. నేనేం తినలేదు. అంటే నీ వాయిస్ నా వాయిస్ తిన్నట్టు అనిపిస్తుంది, బట్ ఏం తినవు మనం. భగవంతుడు ఇచ్చిన ఈ స్వరాన్ని ఎవరు మార్చలేరు. హలో వినయ్, బాగున్నావా? బాగున్నావా వినయ్? బాగున్నాక నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను వినయ్. ఎక్కడ కాకినాడలో మీది వినయ్? కాకినాడలోనాక నగరం. చాలా దూరంలో ఉన్నావు అయితే. నీకు నేను, నాకు నువ్వు చాలా దూరంలో ఉన్నావు. అవునక్క. వినయ్, ఎవరికైనా హాయ్ కానీ గుడ్ ఈవినింగ్ కానీ విష్ కానీ ఏమైనా ఉందా? ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావా వినయ్? హాయ్ చెప్పు. ఎవరికి చెప్పాలి? మా మమ్మీకి. మమ్మీకి స్పెషల్లీ హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్, ఓకేనా? వినయ్, హలో అక్క, నా గురించి పాట. ఒక పాట ఏంటి? ఏ పాట కావాలి చెప్పి, ఎన్ని పాటలైనా వేస్తాను చెప్పి. ఏ సాంగ్ కావాలి అడుగుతున్నా కాబట్టి. కలర్ ఫోటో సాంగ్. సరే, ఒకసారి అలా నుంచి ఫోటో తీస్తాను. కలర్ ఫోటోనా? కలర్ ఫోటో సాంగ్ వేస్తాను. కలర్ ఫోటో సాంగ్ లో ఒక మంచి ఒక సాంగ్ పాడొచ్చు కదా నువ్వేమన్నా? తరగతి గదిలో ఆ పాట.
అరే రే ఆకాశంలో ఇల్లే కడుతున్నా సాంగా పాటేనక్క. వేస్తాను చూస్తుండు ఓకేనా. హలో ఇప్పుడు మూకీ డ్రామా జరుగుద్ది అనమాట ఒక 5 నిమిషాలు. హలో ఓకే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ నాన్న. ఎనీవే వంశీ విష్ మెన్ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ కల్ఫుల్ బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలి. నా తరపు నుంచి లవ్లీ టాక్ ప్రోగ్రామ్ తరపు నుంచి 19 years వియర్స్ నా తరపు నుంచి కూడా బెస్ట్ వియర్స్ తెలియజేస్తున్నాను. అండ్ ఈరోజు ఒక మంచి పొడుపుగా అడగాలనుకుంటున్నాను. నీరు తాగలేంది నేల మీద పాకలేంది అదనమాట. నీరు తాగదు నేల మీద పాకదు అదేంటో మీరు చెప్పాలి అందరూ కూడా. అంటే ఎంతో నీరు తాగదు నేల మీద పాకదు ఏమీ చేయదు అదేంటో చెప్పండి చాలు. ఎనివే నెక్స్ట్ లక్కీ వన్. హలో 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 హాయ్ హలో హాయ్ గుడ్ ఈవినింగ్. హాయ్ గుడ్ ఈవినింగ్ అక్క. వెరీ గుడ్ ఈవినింగ్ నాన్న. నీ పేరు కొంచెం పక్కన సౌండ్ వాళ్ళని తగ్గిస్తే నేను మాట్లాడుతున్నాను ప్లీజ్. నా పేరు షఫీ అక్క. సతీషా? షఫీ అక్క. ఏ షఫీ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నా షఫీ? కడప నుంచి అక్క. కడప ఉన్నారా? కడప నుంచా? అవునవునక్క. ఎలా ఉన్నావు బాగున్నావా షఫీ? బాగున్నానక్క మీరు బాగున్నారా? యా నేను చాలా బాగున్నాను. ఏం చేస్తుంటా షఫీ? నేను బీటెక్ 3rd year చదువుతున్నాను అక్క. బీటెక్ 3rd year. వెనకాల ఏమన్నా ఉంచావా నాన్న? ఏం ఉంచలేదు అక్క. అంటే బ్యాక్లాగ్స్ ఏమన్నా ఉంచావా లేకపోతే అన్ని మూట కట్టి పక్కన పెట్టావా? లేదు అక్క అలాంటిది ఏం లేదు. ఓకే మరి ఎవరికైనా హాయ్ కానీ గుడ్ ఈవినింగ్ కానీ విష్ కానీ ఏమైనా ఉందా నాన్న? అవునక్క మా బావకు హాయ్ చెప్పాలక్క. మీ బావకి స్పెషల్లీ హాయ్ చెప్పాలా? అవునక్క. మీ బావకి మీ బావ పేరు? జిలాన్. జిలాన్ గారు స్పెషల్లీ హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ షఫీ తరపు నుంచి నా తరపు నుంచి కూడా ఓకేనా? ఓకేనా నాన్న? ఇంకేంటి విశేషాలు? లాక్డౌన్ కాబట్టి ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? ఇంట్లోనే ఉంటున్నావా? బయట పోమాకు. ఏం ఎంజాయ్ లేదు అక్క బయటికి పోవడానికి లేదు. అబ్బా మీ నోటంటే ఈ మాట ఈ ముత్యాలు వస్తుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడూ ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ టైంలో ఇంట్లో నుండి బాగా చదువుకుంటున్నారేమో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చదువుకునేది అయితే ఏం లేదు అక్క. చదువుకోకండి. తినడం పడుకోవడం. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇదే లిరిక్ అలా తిరుగుతుంటది అనమాట. అంతేనా? అవునవునక్క. ఓకే థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నీకోసం అయితే ఒక మంచి సాంగ్ వేస్తాను చూస్తుండే ఓకేనా? ఓకే థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ నెక్స్ట్ కాలర్. హలో 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 గుడ్ ఈవినింగ్ మేడం. యా వెరీ గుడ్ ఈవినింగ్. మీ పేరు? ఆ పేరు ముర్తుజా. ముర్తుజా? ముర్తుజా ఫ్రమ్ నంద్యాల్. అంటే ముర్తుజా అంటే ఏంటి మీనింగ్ చెప్పండి. ఇంత క్లారిటీగా క్లియర్ గా చెప్పారు కదా. ముర్తుజా అంటే ఫ్రీడమ్ ఫైటర్ అని. ఆయన పేరు మాది ముర్తుజా అని. ఫ్రీడమ్ ఫైటరా? టుడే డ్రెస్ చాలా బాగుంది మేడం ఇది. అవునా? థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సేపటి నుంచి కాల్ చేస్తున్నాం. ఇప్పుడు తగిలింది మేడం మీది కాల్. అవునా? తగిలిందా? ఓకే తగిలితే పర్వాలేదు. ఎవరికైనా మీ పేరు ఏం? ఇది మా చెల్లెలు రీసెంట్ గా పెళ్ళయింది. ఎవరికి? మీకా? బావకి. మా చెల్లెలకి మా బావకి విష్ చెప్తే బాగుంటది. ఓకే ఇద్దరు పేర్లు చెప్పండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్దాం. న్యూ కపుల్ కాబట్టి. హసీనా అండ్ అల్తాఫ్. హసీనా అల్తాఫ్. హసీనా గారు అల్తాఫ్ గారికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండి. ఎప్పుడు హ్యాపీగా ఉండాలని. అలానే బర్త్డే ఉంది మా బావది. మీ బావదా పేరు? అల్తాఫ్. అల్తాఫా? ఓకే అల్తాఫ్ గారు విష్ మెన్ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ కల్ఫుల్ బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలి. నా తరపు నుంచి లవ్లీ టాక్ ప్రోగ్రామ్ తరపు నుంచి కూడా నేను అడ్వాన్స్ గా తెలియజేస్తాను. స్పెషల్లీ ముర్తాఫ్ గారి తరపు నుంచి ఓకేనా? ఫ్రీడమ్ ఫైటర్ గారు. ఓకే మేడం.
ఇంకేంటి విశేషాలు? మేడం లాక్డౌన్ కదా, ఇంటికాడనే ఉన్నాం. ఇంకా ఇంటి దగ్గర ఉంటున్నారు. బాగా బోర్ కొడుతుంది కదా? ఏం లేదు మేడం, బోర్ కొడితే బాల్ పోవడం, లేదంటే క్రికెట్ ఆడడం. క్రికెట్ కూడా ఆడుతుంటారా మీరు? అంటే సరికొత్త సెంచరీలు అన్ని తీస్తుంటారా? నేను ఎప్పుడో ఒకసారి పోతా మేడం గ్రౌండ్ కంటే. అలాగని కాదు, సరికొత్తగా సెంచరీలు అన్ని తీస్తూ ఉంటారేమో అనుకున్నాను. లేదు, ఇంకా అట్లా టైం లేదు మేడం, అది అయిపోయింది, ఆ ఏజ్ అయిపోయింది. సెంచరీలు జరుగుతుంటే ఒక్కొక్కరు సెంచరీలు మనం ఏం చేస్తాం అంతే. పర్వాలేదు, సూపర్. ముర్తాబ్ గారు థ్యాంక్ యూ సో మచ్. మీకెలా ఉంది మేడం లాక్డౌన్? బాగానే ఉందా? సేమ్ యాజ్ ఇట్ ఈస్ అబ్బా, అందరికి ఒకలాగే. ఇంత పాండమిక్ సిచువేషన్. మేడం మీరు గుర్తుపడ్డారా? సెకండ్ టైం కాల్ చేసింది నేను. బట్ గుర్తుపట్టలేదు సార్, గుర్తుపడతాను. ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు నందికొట్కూరు పక్కన నంద్యాలంటే నందికొట్కూరులో మీకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అవునవును, ఓకే, డెఫినెట్ గా గుర్తుపడతాను. ఓకేనా? ఓకే బాయ్. సో మచ్ నైస్ టాకింగ్ టు యూ. బాయ్ బాయ్ బాయ్, నైస్ టాకింగ్ టు యూ. అండ్ మీ అందరి కోసం లలిత సాంగ్ అయితే వస్తుంది, వాచింగ్. హెల్త్, వాట్ ఈస్ హెల్త్? హెల్త్ ఈస్ బోత్ ఫిజికల్ అండ్ మెంటల్. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కలిసి ఉంటేనే అది పూర్తి ఆరోగ్యం కింద లెక్క. మనం కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి కౌన్సిలింగ్స్ తీసుకునే కన్నా ఇదివరకు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు నార్మల్గా ఉండే ఫ్యామిలీ మెంబర్స్ ఎంకరేజ్మెంట్తో ఈ డిప్రెషన్ అనేది ఉండదు. ఎక్కువగా మనకి దేవుళ్ళు వచ్చారని చెప్పడం, లేదా దెయ్యాలు కనిపించాయని చెప్పడం, ఇవి కూడా వింటూ ఉంటాం. వీటిని డిప్రెషన్ నుంచి ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. చాలామంది థైరాయిడ్ కంప్లైంట్ ఉంటుంది. ఈ థైరాయిడ్కి సింపుల్గా చెప్పుకోవాలంటే 3 ఆసనాలు చాలా బాగా పనిచేస్తాయి. కేవలం పూల నుంచి వచ్చిన 38 రకాల పూల నుంచి తీసిన మెడిసిన్స్తోనే అద్భుతమైన ప్రశంస. లేచిన తర్వాత 25 నిమిషాల్లో చేసే 6 కార్యక్రమాలు, అద్భుతమైన 6 కార్యక్రమాలు. మీ ఆరోగ్యం మన 90 న్యూస్లో. లహర్లో శ్రోతల కోసం తదుపరి గానం చిత్రం. ఇప్పటివరకు మీరు చూస్తున్నది గానం ఒద్దొద్దు తల్లో మీకో దన్నం. కోరినవారు పురుషజాతి ఆనిముత్యాలు. తగులుకొండైనా యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా. బా సూపర్. ఒక్క ముక్కడ అర్థం కాలే. అర్థం కాలేదా? ఇంగ పారు. అరే ఆడవాళ్ళ మాటలకు అర్థాలెన్నో అన్నాడు పవను కళ్యాణన్న. ఆడవాళ్ళ లైఫ్ లో నా లాభాలెన్నో చెబుతాను నేను చూడన్నా. ఫేస్బుక్ లో నా లైకులు మీకే, మిస్టేక్ మీదైన సింపతి మీకే. నక్కతోక కాదు అమ్మాయిలు దాని అక్కతోక తొక్కినారే. ఏ ఏ ఏ ఏ వద్దు తల్లో నీకో దండం, వద్దు తల్లో నీకో దండం, వద్దు తల్లో నీకో దండం, అరే వద్దు తల్లో నీకో దండం. అబ్బాయిలే మీరు అదృష్టానికి జిరాక్స్. ఇంటి పేరు నిలబెట్టే వారసులంటూ మీరు పుట్టగానే పెద్ద సర్టిఫికెట్. చొక్కా విప్పేసుకుంటే స్టైల్ అంటారేమ్మా, చున్నీ జారితే రచ్చవుతుందే. నైట్ అంతా మీరు ఇంకా ఫ్రీక్ అవుట్లే, మేం లేట్ అయితే ఇంట్లోన షూట్ అవుట్లే. మీరు ఎంతమంది అమ్మాయిలతో తిరిగేస్తూ ఉన్నా కృష్ణుడితో పోలుస్తారే. ఏ ఏ ఏ ఏ వద్దు బాబోయ్ మీకో దండం, వద్దు బాబోయ్ మీకో దండం, వద్దు బాబోయ్ మీకో దండం, వద్దు బాబోయ్ మీకో దండం. 12
20 రూపీస్తో బ్రదర్ కే రాఖీ కడతారే టోటల్ పర్సంత గుంజుతారే ఓయ్ ఓయ్ అర్జెంట్ అంటారే సిస్టర్ ని అప్పడిగేస్తారే ఆపై ఐపీ పెడతారే ముంచుతారే ఓయ్ ఓయ్ ఫోన్ బిల్లు ఫుడ్ బిల్లు గుళ్ళోన వేసే హుండీ బిల్లు బాయ్ ఫ్రెండ్ జేబు నుండి కొల్లగొడతారే చైల్డ్హుడ్ నుండి చదువుల బిల్లు గర్ల్ ఫ్రెండ్స్ అందరికీ కట్టిన బిల్లు తో కలిపి డౌరీ రూపంలో దోచేసుకుంటారే వద్దొద్దు బాబోయ్ మీకోదనం వద్దొద్దు బాబోయ్ మీకోదనం వద్దొద్దు తల్లో నీకోదనం అరే వద్దొద్దు తల్లో నీకోదనం దేశంలోని సుప్రసిద్ధ ఆలయాలు, అష్టాదశ పీఠాలు, పంచారామాలు, జ్యోతిర్లింగాలు వంటి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ హిందూ మత విశిష్టత తెలిపే ఆధ్యాత్మిక కార్యక్రమం ధర్మజ్యోతి. ధర్మజ్యోతి మన 19 న్యూస్ లో. ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ చూసారు కదా. అండ్ ఐ థింక్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఎలా హౌమా ఎలా అవుతుంది 30 రోజులు అంటే చాలా కష్టం. 30 రోజుల్లో చాలా కష్టం నాకు తెలిసి. ఎనీవే నెక్స్ట్ కాలర్. హలో 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 హాయ్. హలో హాయ్ మేడం, నా పేరు నవీన్. నవీన్ నవీన్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నవీన్ అనంతపురం డిస్ట్రిక్ట్. అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఎక్కడి నుంచి? తాడి. హలో తాడిపత్రి. ఓకే నవీన్ గారు ఏం చేస్తుంటారు? నవీన్ గారు నేను డిగ్రీ స్టూడెంట్ మేడం, డిగ్రీ చదువుతున్నాను. డిగ్రీ చదువుతున్నారు. బాగా చదువుతున్నారా? ఆన్లైన్ క్లాసెస్ అవి బాగా జరుగుతున్నాయా? మీ డ్రెస్ చాలా బాగుందండి ఈరోజు. అవునా? థ్యాంక్ యూ సో మచ్. మరి ఎవరికైనా మా అమ్మ టీవీ, మా అమ్మ, మా ఫాదర్, మా సిస్టర్ చూస్తున్నారు, ఒకసారి హాయ్ చెప్పండి. మీ ఫాదర్, మీ మదర్ అండ్ సిస్టర్ టీవీ చూస్తున్నారు కాబట్టి స్పెషల్లీ హాయ్ గుడ్ ఈవినింగ్ నమస్తే. ఓకేనా? హాయ్. ఓకే ఇంకేంటి నవీన్ విశేషాలు? కాల్ చేస్తున్నాను, రోజు మీకు కలవట్లేదండి. ఎప్పటి నుంచి కాల్ చేస్తున్నా నవీన్? నేను నిన్న చేశాను, మొన్న చేశాను. అయితే నేను రాలేదు నవీన్. వేరొకరు వచ్చి ఉంటారు, నేను రాలేదు. ఈ రోజు వచ్చాను. మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది మేడం. యా థ్యాంక్ యూ సో మచ్. నీ హాబీస్ ఏంటి నవీన్? హాబీస్ అంటే మాకు ఎక్కువ క్యాంపింగ్, ఫ్రెండ్స్ తో అట్లా అవుటింగ్, ఎక్కువ లవ్ సాంగ్స్ అట్లా వినడం, మూవీస్ చూడడం రిలీజ్ అయినప్పుడు. లవ్ సాంగ్స్ ఎక్కువ వింటావు కదా. ఈ మధ్యకాలంలో ఏదైనా ఒక మంచి లవ్ సాంగ్ ఏమైనా విన్నావా? నీ మనసుని బాగా కదిలించిన లవ్ సాంగ్ ఏమైనా ఉందా? బాగా కదిలించినదంటే ఉప్పెన సినిమాలో నీ కన్ను నీలి సముద్రం సాంగ్ చాలా బాగుంటుంది. పాడచ్చు కదా నవీన్ నా కోసం. నీ కన్ను నీలి సముద్రం నా మనసు. మీరు నేను కొద్ది వాడతాను, మీరు కొద్ది వాడండి. అవి అవునా? సరే పాడేసే. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందట్ల పడవ ప్రయాణం, నీ నవ్వు ముత్యాలహారం నన్ను తీరానికి లాగేటి దారం దారం, నల్లనైనా ముంగురులే అల్లరేదో రేపాయిలే, నువ్వు తప్ప నాకింకా దొరకని లేకుండా స్థాయిలే, జల్లు మంది నా ప్రాణమే.
సూపర్ 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 అండి. నవీన్ సింగర్ బయట తీసినారు మీరు ఈరోజు. నవీన్ చాలా బాగా పాడారు నవీన్. ఎన్నిసార్లు చూసి మూవీ నువ్వు? ఏదండి మూవీ ఎన్నిసార్లు చూసావు? మూవీ ఇక్కడే అనంతపురం డిస్ట్రిక్ట్ లోనే చూసాను. ఫస్ట్ సారి రిలీజ్ అప్ చూసాను, తర్వాత అట్లే రిపీట్, అది నెక్స్ట్ షోకి అట్లా పోయినా. అవునా, ఓకే ఓకే సూపర్. చాలా బాగుంది కదండి మూవీ కూడా. నాకు బాగా నచ్చింది. కాకినాడలోనే కదా మేము ఉన్న ప్లేస్ లోనే తీసారు. ఇంకేంటి? అవునండి, ఎట్లెట్లుంది అక్కడ కాకినాడ దగ్గర కరోనా ఈ కేసులు? కరోనా అయితే కొంచెం ఇక్కడైతే పర్వాలేదు, అంటే కొంచెం బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది ఇక్కడైతే. కేసెస్ అనేవి కొంచెం తగ్గుతున్నాయి. మే నెల కంటే ఈ నెలలో కొంచెం చాలా వరకు కేసెస్ తగ్గినాయి. మాక్సిమం నేను పేపర్లో చూసాను కదా. అక్కడ ఎలా ఉంది అంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయి తక్కువగా ఉన్నాయి కేసెస్? నాట్ బ్యాడ్ అండి, బెటర్, పర్లేదు. అయినా మీరు ఇంత కేసులు ఎన్ని ఉన్నా కూడా మీరు మీ వర్క్ పరంగా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. మరి వర్క్ చేయాలి కదా. నేను కొంచెం జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని, మీరు ఇంటి దగ్గర ఎలా ఉంటున్నారు, వ్యూవర్స్ అందరూ మా ఛానల్ ఇంతలాగా అభిమానిస్తూ ప్రేమిస్తూ కాల్ చేస్తూ ఇంత ఆదరిస్తున్న వాళ్ళు మేము ఎలాగా వదిలేస్తాం చెప్పండి? వదిలేం కదా. అయినా స్టే హోమ్ చేస్తున్నాం కాబట్టి మీలాంటి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు కాబట్టి మాకు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఉంది. అవును, బాగా హ్యాపీగా ఉందా మీ అందరికి కూడా, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ? అందరం హ్యాపీగా ఉన్నామండి. ఓకే నవీన్, సో స్వీట్ ఆఫ్ యూ నవీన్. మా సిస్టర్ మాట్లాడుతుంటే హాయ్ చెప్తాది, హాయ్ చెప్పండి. ఓకే హాయ్ నాన్న, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నావు, బాగున్నావా? ఏం చేస్తుంటావు బంగారు నువ్వు? చదువుతున్నా. బాగా చదువుకో నాన్న. ఓకేనా? నీ పేరేంటి? ఏంటి నాన్న, ఏ పేరమ్మా? కుందన బొమ్మ. కుందన అనగానే కుందన బొమ్మ సాంగ్ గుర్తొచ్చింది నాకు. అవునండి, మీ పేరు ఏంటండి? పేరు తెలుసు నాకు. నా పేరు చిన్ని. చిన్ని ఏమన్నా నాని గారు. ఎనీవే నవీన్ కాల్ చేస్తుండు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ నవీన్. ఓకేనా? ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బాయ్. నైస్ టాకింగ్ టు యూ నవీన్. ఉప్పిన మూవీలో సాంగ్ వేస్తాను, నువ్వు అడిగిన సాంగ్ ప్లే చేస్తాను. ఏదో మంచి సాంగ్, అది చాలా బాగుంటుంది, ప్లే చేస్తాను చూస్తుండే. నేను ఉప్పిన సాంగ్ ఇప్పుడే కదా పాడారు, అప్పుడే బ్రెయిన్ ఎక్కడి నుంచి కిందకి ఎలా వెళ్ళిందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. నెక్స్ట్ కాల్. హలో హలో హాయ్ హాయ్, గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్. హలో 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 హాయ్, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ నాన్న. నీ పేరు? హలో హలో ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ నాన్న. మాట్లాడాలనుకుంటే డెఫినెట్గా మాట్లాడవచ్చు, బట్ ఏంటంటే కొంచెం సిగ్నల్ అనే చోటుకు వచ్చి కాల్ చేయండి. ఎనివే కాల్ చేసిన కొంచెం స్టివాల్ మీ ఇంట్లో పెట్టుకోండి. నెక్స్ట్ కాల్. హలో 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 అక్క. హాయ్ నాన్న, గుడ్ ఈవినింగ్. నీ పేరు? ఏం పేరు? హలో పేరు పేరు? సోహెల్. సోహెల్. సురేష్. సోహెల్. సోహెల్. సోహెల్ ఎలా ఉన్నా సోహెల్? ఈ రోజు మీ బ్రదర్ కాల్ చేయకుండా నువ్వు కాల్ చేస్తావేంటి? సాహెలా మీ బ్రదర్ పేరు? యా, చాలా బాగా గుర్తు. అంటే సోసా అంతే, హెల్ అంతే అంతే. బాగా పెట్టారు మీ పేరు అయితే. ట్విన్సా? ఓకే ఓకే, అంటే కవల పిల్లలు అనమాట, అందుకే సోహెల్ సాహెల్. నైస్ నేమ్. సోహెల్, ఎవరికైనా హాయ్ కానీ గుడ్ ఈవినింగ్ కానీ విష్ కానీ ఏమైనా ఉందా సోహెల్? అవునక్క, మా ఫ్యామిలీ అందరికి హాయ్ అని చెప్పండి. సోహెల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి స్పెషల్లీ హాయ్ హాయ్, గుడ్ ఈవినింగ్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. సోహెల్ ఏం చేస్తున్నావు అమ్మా? మీ షోనే చూస్తుంటాను డైలీ. డైలీ నా షోనే చూస్తుంటావు, చాలా హ్యాపీగా ఉంది. మార్నింగ్ నుంచి ఏం చేస్తావు నువ్వు?
మార్నింగ్ నుంచి ఏం లేదు అక్క. బోర్ కొడుతుంది కదా? అక్క. ఏం చెయ్యాలి? నువ్వు ఎలా ఆలోచిస్తూ ఉంటావు అంటే నేను చేస్తాను చూడే. ఏం చేద్దాం? ఫ్రెండ్స్తో బయటికి వెళ్దామా లేకపోతే ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నావా? అదిగా టీవీ షో చూసేటప్పుడు నీ పక్కన యాంకరింగ్ చేయాలనుకుంటాను. నా పక్కన యాంకరింగ్ చేయాలనుకుంటున్నావా తమ్ముడు? రా, మీకోసమే ఈ ఛాన్స్, ఈ ప్లాట్ఫామ్ మీకోసమే ఉంది, ఉపయోగించుకోండి. అంటే నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నేను ఏదో ఒక రోజు షర్ట్ పెట్టుకొని బైక్ ఎక్కించుకొని ఆ పక్కనే నిలబెట్టి చేయించేదాన్ని. బట్ నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావు కదా, లేకపోతే నేను ఇక్కడ నుంచి పెట్టి మన ఇద్దరం అక్క తమ్ముడు షో పెట్టి చేయించేది లవ్లీ టాక్ మార్చి. సాహిల్ అడిగానని చెప్పు, ఓకేనా నాన్న? ఓకే అక్క. నిన్న రాలేదే. నిన్న కొంచెం బిజీగా ఉన్నాను నాన్న, సో రాలేదు. వచ్చేస్తాను డైలీ, ఓకేనా? ఓకే ఏమన్నా మంచి డైలాగ్ గానీ ఒక కవిత గానీ ఏమన్నా చెప్పచ్చు కదా నా కోసం సోహెల్? కథ వేరేగా ఉంటదంట కాదు, కథ వేరేగా ఉంటదంట. వేరేగా ఉంటది చెప్పాలనుకున్నా. ఫస్ట్ నువ్వు ఏం అడిగినప్పుడు కథ వేరేగా ఉంటదని అడగాలనుకున్నా, నువ్వు గెస్ చేయలేదు. అవునా? ఓకే ఓకే. అంటే సోహెల్ అప్పుడు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు అలా చెప్పాడు, ఈ సోహెల్ ఇలా చెప్తున్నాడు అనమాట. అదే మా డైలాగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాన్న, నైస్ టాకింగ్ టు యూ. కాల్ చేస్తుండే, ఓకేనా సోహెల్? బాయ్ బాయ్ బాయ్, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సోహెల్ అండ్ కాల్ చేస్తుండు. అండ్ నెక్స్ట్ కాల్. హలో హలో హాయ్. హలో హాయ్. హలో హాయ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. యా, వెరీ గుడ్ ఈవినింగ్. ఎందుకు అంత సిగ్గుపడుతున్నారు మీరు? హలో, మీ పేరు? అయాన్. ఏ అయాన్? అయాన్ అయాన్. హలో హాయ్ అక్క. హాయ్ నాన్న. అయాన్ ఎలా ఉన్నా? బాగున్నావా? బాగున్నా ఆంటీ. అక్క ఏంటి అన్నిలా కనిపించానా? నువ్వు అందరినీ పిలిచినట్టు పిలిచావా లేకపోతే నీకు ఏం గిల్లమ్మా నీకు అలా కనిపించాను నేను? అయాన్ బాగున్నారా ఆంటీ? వద్దులే, ముందుదే బాగుంది, ఇంకొద్దులే. సుమగారి దగ్గరికి వెళ్ళి ఈ మాట అంటే ఆవిడ ఎంత హర్ట్ అవుతారు, నేను అలాగే హర్ట్ అవుతాను రా. ఇది బెటర్. ఏమ్మా ఏ యాంగిల్లో మీకు అలా కనిపిస్తున్నారు? ఎనీవే, ఎవరికైనా హాయ్ కానీ గుడ్ ఈవినింగ్ కానీ విష్ కానీ ఏమైనా ఉందా? హలో హలో, మా అక్కకి హాయ్ చెప్పు. మీ సిస్టర్కి స్పెషల్లీ హాయ్ హాయ్, ఓకేనా? అయాన్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు అయాన్? మదనపల్లి. మదనపల్లి. మదనపల్లి అని రీసెంట్ గా విన్నాను అబ్బా. మదనపల్లి ఏం చేస్తుంటావు నువ్వు? బాగా చదువుతున్నావా? ఓకే నాన్న, కాల్ చేస్తుండు. ఓకే, నీకోసం మంచి సాంగ్ వేస్తాను. ఓకే, బాయ్ బాయ్, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ నాన్న, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అయ్యా నేను కాల్ చేస్తుండే అంటే అయ్యా అనగానే నేను అల్లు అర్జున్ గారు అబ్బాయి ఏమని ఎక్స్పెక్ట్ చేశానండి, మామూలుగా లేదు. నెక్స్ట్ కాల్. హలో 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 అక్క. హాయ్ నాన్న, గుడ్ ఈవినింగ్. నీ పేరు? ప్రసాద్. ప్రసాద్, ఎలా ఉన్నావు ప్రసాద్? నేను అనుకున్న ప్రసాదా లేకపోతే వేరొక ప్రసాదా? నువ్వు అనుకున్న ప్రసాద్ అక్క. నా తమ్ముడు, ఎలా మర్చిపోతాను నిన్ను నేను? ప్రసాద్ అంటే చాలా మంది నేమ్ ఉంటుంది కదా, బట్ వాళ్ళలో ఎవరైనా అనుకున్నాను, బట్ నువ్వు అనుకోలేదు. నిజంగా మర్చిపోనన్నావక్క. నేను నిన్ను మర్చిపోను అన్న ప్రసాద్, అంటే గ్యాప్ ఇచ్చాను కదా, సో దానివల్ల అనమాట. నిన్న రెస్ట్ అక్క. నిన్న రెస్ట్, కొంచెం రెస్ట్ తీసుకున్నాను. ఈసారి రెస్ట్ తీసుకోండి, డైలీ వచ్చేస్తాను.
రెస్ట్ తీసుకున్నా లేకపోతే ఏం చేయను రెస్ట్ తీసుకున్నాక? హలో హలో అక్క. రెస్ట్ తీసుకున్న 4 రోజుల తర్వాత రమ్మంటావా? సరేనక్క. అయితే 4 రోజులు ఇంట్లో ఉంటే అప్పుడు రమ్మంటావా? మరి ఎవరితో మాట్లాడుతావు నువ్వు? వద్దక్క. మరే ఓకే. ప్రసాద్ ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నానక్క. నువ్వు ఎలాగున్నావక్క? నేను చాలా బాగున్నాను అన్న. ఎవరికైనా హాయ్ కానీ గుడ్ ఈవినింగ్ కానీ విష్ కానీ ఏమైనా ఉందా? ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావా? అందరికి చెప్పాక అందరికి స్పెషల్లీ హాయ్ వ్యూస్, స్పెషల్లీ హాయ్ గుడ్ ఈవినింగ్. ఓకేనా? సరేనక్క. ఇంకేంటి ప్రసాద్ విశేషాలు? ఏం చేస్తావు మార్నింగ్ నుంచి ప్రసాద్? ఆడుకుంటామేనక్క. ఇంకేంటి ఆడుకోవడమే. ఇంకో 10 రోజులు ఆగండి. ఏదో రోజు కాలేజ్ స్కూల్ తెరుస్తారు, అప్పుడు ఉంటుంది మీకు. స్కూల్లో జింతాకే మీ అందరికి. ప్రసాద్ అక్క ఒక మంచి డైలాగ్ చెప్పు. హలో హలో అక్క. ఒక మంచి డైలాగ్ చెప్పు నాన్న. చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటి. అది గడ్డం గీసుకుంటుంది, నేను గడ్డ గీసుకున్నది. నీకు గడ్డం కూడా వచ్చేసిందా? గడ్డం గీసుకుంటా అంతే తేడా. నీకు వచ్చేసింది అప్పుడే? రాపుని డైలాగ్ చెప్పమని అంతేనక్క. సూపర్ నాన్న, బాగా చెప్పు. ఏదేమైనా సరే నీకు బాగా సెట్ అయ్యేది, సింక్ అయ్యేది బాగా చెప్పు. ప్రసాద్ కాల్ చేస్తున్నాను. ఓకేనా? రోజు చేస్తానక్క. నిన్న స్వీట్ యాక్ వచ్చింది, ఈరోజు చిన్ని యాక్ వచ్చింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ప్రసాద్. కాల్ చేస్తుండే. ఓకేనా? బాయ్, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఎనివే కాల్ చేస్తున్నాండి. అండ్ కాల్ చేసినప్పుడు కొంచెం వాళ్ళు మ్యూట్లో పెట్టండి. నేను నెక్స్ట్ కాల్. హలో 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 అక్క. హాయ్ నాన్న, గుడ్ ఈవినింగ్. నీ పేరు? హలో అక్క. బాగున్నావా అక్క? యా నేను బాగున్నాను నాన్న. ఇంతకీ నీ పేరు? నా పేరు సన్నీ. హే సన్నీ. సన్నీ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు సన్నీ? నాది తాడపత్రి. ఓకే, ఇదివరకు కాల్ చేశారు. సన్నీ ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాక. నువ్వు బాగున్నావా? నేను చాలా బాగున్నాను సన్నీ. ఎవరికైనా హాయ్ కానీ గుడ్ ఈవినింగ్ కానీ విష్ కానీ ఏమైనా ఉందా సన్నీ? ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావా? నా ఇంట్లో వాళ్ళందరికీ స్పెషల్లీ హాయ్ గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకేనా? ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ అండ్ నీ తరపు నుంచి వ్యూయర్స్ అందరికీ స్పెషల్లీ హాయ్. ఓకేనా? తినలేదు నాన్న. మీ ఇంటి దగ్గరకు వచ్చేసానా? ఏమైనా పెడతావు? ఆకలిస్తుంది అక్కకి. ఏంటి స్పెషల్? ఏంటి ఈరోజు? చికెన్ పెట్టి చంపేస్తావు అనుకుంటున్నావా నన్ను? లేదు, బేసిక్లీ నాకు చికెన్ అంటే ఇష్టం. బట్ ఏంటంటే ఎక్కువ తినను. నువ్వు పెడతానంటున్నావు కాబట్టి వస్తాను. ఎప్పుడు వస్తావు? నడుచుకొని వచ్చానా? నా స్కూటీ మీద వచ్చానా? ట్రైన్ మీద వచ్చానా? బస్ మీద వచ్చానా? నడుచుకొని వచ్చానా? ఇక్కడే కదా, పక్కనే కదా. అబ్బా ఇంకెందుకు నాన్న, రెక్కలు ఉన్నాయి కదక్క, ఎగురుకుంటూ వచ్చి అనలేదు. స్పైడర్ మ్యాన్ లాగా వచ్చేసేనా? డాడీ బాగా సలహాలు ఇస్తున్నారే. చిన్నక్క ఎలా రావాలి? యా, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నైస్ టాకింగ్ టు యూ. కాల్ చేస్తుండే. ఓకేనా? బాయ్. నువ్వు కాల్ చేయాలి సన్నీ. నువ్వు కాల్ చేస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒక మంచి డైలాగ్ చెప్పు. డైలాగ్ అనగానే ఆ డైలాగ్ వస్తుంది. కాల్ కట్టే డైలాగ్ వస్తుంది. ఎనివే థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ ఈరోజు బర్త్డే జరుపుకుంటే నా వంశీ గారికి విష్ మెన్ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ కల్ఫుల్ బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని. అండ్ నా తరపు నుంచి లవ్లీ టాక్ ప్రోగ్రామ్ తరపు నుంచి 19 న్యూస్ వ్యూయర్స్ అందరి తరపు నుంచి స్పెషల్లీ లవ్లీ టాక్ ప్రోగ్రామ్ తరపు నుంచి నరసింహ గారి తరపు నుంచి కూడా బెస్ట్ వ్యూయర్స్ తెలియజేస్తున్నాను. నేను నెక్స్ట్ కాల్. హలో హాయ్. హాయ్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు? టీవీ వాళ్ళు పెట్టేసండి. రాజు అండి. రాజు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
ఏలూరు. ఏం చేస్తుంటారు మీరు? ఖాళీయేనండి. ఖాళీయే. ఓకే. మరి లవ్లీ టాక్ ప్రోగ్రామ్ కాల్ చేశారు కదా, ఎవరికైనా హాయ్ కానీ గుడ్ ఈవినింగ్ కానీ విష్ కానీ ఏమైనా ఉందా? ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? మా సిస్టర్ కి హాయ్ చెప్పండి ఒకసారి. ఎవరికి? మా సిస్టర్ కండి. మీ సిస్టర్ కి స్పెషల్లీ హాయ్. హాయ్ రాజుగారి సిస్టర్ కి స్పెషల్లీ హాయ్. ఏలూరులో ఉంటున్నారు రాజుగారి సిస్టర్. ఓకేనా? టీవీ వాళ్ళు మ్యూట్ లో పెడతారా రాజుగారు నా కోసం? పెట్టేశానండి. అయినా నాకు ఎక్కడో కొడుతుందండి. ఎక్కడో కొడుతుందా? ఆల్రెడీ మీట్ లో ఉంది ఫోన్. ఏమో మా వాళ్ళకి నాకు ఎందుకో సౌండ్ మామూలు కాదు, ఒక రిధంలో వస్తుంది. బయట గాలి. విండోలోంచి. విండో క్లోజ్ చేయొచ్చు కదా. అంటే బయట అంటే అక్కడ కూల్గా ఉందా క్లైమేట్ అంతా? వర్షం పడింది ఇప్పుడు ఈవినింగ్, చల్లగా ఉంది. వర్షం పడిందా? వర్షం పడడంలోనే ఎంత హ్యాపీనెస్ కనిపిస్తుందో తెలుసా? ఇప్పుడు నుంచి ఉంటది. వర్షాకాలం వచ్చేస్తే ఇంకా అయ్యో ఎండాకాలం అనవసరంగా వెళ్ళిపోయిందని ఫీల్ అవుతాం కదా. ఇంకేంటి మీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ. అంటే టీవీ మామూలుగా పార్ట్ టైం జాబ్ చేస్తాను. పాటలు పాడుతుంటారా? ఏదైనా మంచి పాట పాడొచ్చు కదా. అంటే నా మీద పాడకుండా ఏదైనా ఒక మంచి సినిమా సాంగ్ ఏదైనా పాడొచ్చు. నా మీద పాడిన ఓకే, నేను అలాంటి ఏం ఫీల్ అవుతాను. పాడితే నేను వింటాను. పాడండి పాడండి. మీరు పాడితే నేను వింటాను. నాకు పాట ఒక్కసారి రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ గా చూడండి టీవీ వంక అలాగా. చూసాను. నాకు రాదు ప్లీజ్. లేదు రాజుగారు, అంటే మీరు సాంగ్స్ పాడుతుంటారు, బుక్స్ చదువుతుంటారు కదా, ఎలాంటి బుక్స్ ఎక్కువ చదువుతారని వాచింగ్ టీవీ. సాంగ్స్ రావు. వాచింగ్ టీవీ. ఓకే, వాచింగ్ టీవీ నా వాచ్ చేస్తూ ఉంటారా? ఓకే సూపర్. మీకోసం నేను ఒక మంచి సాంగ్ వేస్తాను. నేను పాడడం కంటే మా వాళ్ళు కెమెరాలు కట్టేస్తారన్న భయంతో ఒక్కసారి లాక్డౌన్ అయిన తర్వాత వస్తారు జనాలు. ఆ రోజు ఉంటది అనమా జాతరలా ఉంటది. ఎనీవే రాజుగారు, నైస్ టాకింగ్ టు యూ. కాల్ చేస్తుండండి ఓకేనా? అంత రిక్వెస్ట్ వద్దు చిన్ని, నాకు ఒక సాంగ్ కావాలని సరిపోద్ది. చిక్కిపోయానా? అవునా? ఏంటి మా వాళ్ళు చిక్కిపోలేదు అంటున్నారు, మీరేమో చిక్కిపోయాను అంటున్నారు. మీకు అలా కనిపించానా? ఎనీవే అంటే ఒక్కొక్క ఫ్రేమ్లో ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటారేమో నేనైతే. ఎనీవే పర్వాలేదు, మీ ఇష్టం, మీరు ఎలా అన్న పర్వాలేదు, యాక్సెప్ట్ చేస్తాను. ఏమీ నైస్ టాకింగ్ టు యూ రాజుగారు. అండ్ కాల్ చేస్తుండండి 9666969373. అండ్ మీ అందరి కోసం లవ్లీ సాంగ్ అయితే వస్తుంది. వాచ్ అండ్ ఎంజాయ్. పుట్టిన ప్రతి మనిషికి తనలో ఏదో ఒక అద్భుతమైన కళ ఉంటుంది. ఆదిమానవుడిగా ప్రారంభమైన మనిషి జీవితం వివిధ జీవన విధానాలు, మనుగడ, ప్రవర్తన, ప్రదేశాలను అనుసరించి పుట్టిందే కళ. మానవ జీవితంలో కళ అనే ఆలోచన దిశగా నేడు సరికొత్త పుంతలు తొక్కుతూ ప్రపంచంలోనే తిరుగులేని ఒక గుర్తింపును సాధించింది. ముఖ్యంగా చెప్పాలంటే నేడు ప్రతి మనిషి జీవితం ఏదో ఒక కళపై ఆధారపడి ముందుకు సాగుతుంది. అద్భుతమైన కళా ప్రపంచాన్ని మీ ముందుకు తీసుకువస్తోంది మా ఆర్ట్ గ్యాలరీ షో. ఎప్పుడు కొత్త కొత్త షోస్తో మిమ్మల్ని అలరిస్తున్న మన 19 న్యూస్ ఈసారి ఈ సరికొత్త షోతో మీ ముందుకు రాబోతుంది. ఆర్ట్ గ్యాలరీ ప్రతి ఆదివారం ఉదయం 11:30 తిరిగి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2:30 మన 19 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్.
మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా అంతగా కవ్విస్తావే కిల్లి అందుకే బంధించి నన్నిల్లి కిలాడి కోమలి గులేబ కావడి సుఖాల జావళి వేనాలి కోగిలి మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా అడుగులో అడుగు వేలారా నాతో నిత్యం వరాననా బతుకులో బతుకులైన వేరేస్తానా సర్వం జహాపనా పూలనావా గాలితోవా హాయ్లో హాయ్లే సో చేరనీవా చేయనీవా సేవలే లేవో మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా మనసులో అలలరా హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లవ్లీ టాక్. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు రాబోతున్నాం. ఎలా అనుకుంటున్నారా? ఇక మీ పెళ్లి రోజులు కానీ పుట్టిన రోజులు కానీ ఇతర ఫంక్షన్స్ ఏవైనా కానివ్వండి, మీరు మాతో అండ్ మీ లవ్డ్ వన్స్ తో పంచుకునే అవకాశం ఉంది. ఎలా అంటే మీ విషెస్ ని మీ లవ్డ్ వన్స్ కి స్పెషల్ గా చెప్పాలి అనుకుంటే మీరు వెంటనే మా లవ్లీ టాక్ ప్రోగ్రామ్ కి కాల్ చేసేసి మా ద్వారా మీ విషెస్ చెప్పొచ్చు. అంతేకాదు అను, ఇంకో బంపర్ ఆఫర్ కూడా. అవునా లక్కీ? ఏంటది? విషెస్ తో పాటుగా మీ ప్రియమైన వారికి సాంగ్స్ కూడా డెడికేట్ చేస్తాం. అంతేకాకుండా మాతో సరదాగా మాట్లాడే అవకాశం కూడా. డబల్ ధమాకా అన్నమాట. అంతేగా మరి. అయితే అస్సలు లేట్ చేయకుండా మా లవ్లీ టాక్ కి కాల్ చేసేయండి. మీరు డయల్ చేయవలసిన నెంబర్ 9666 966 373. లవ్లీ టాక్ ప్రతిరోజు రాత్రి 7:30 నుంచి 8:30 వరకు మీ 90 న్యూస్ లో. బ్యూటిఫుల్ సాంగ్ చేశారు కదా. అబ్బా నిజంగా వీలో నాకు స్టార్టింగ్ నేను ఎప్పటి నుంచి మా వాళ్ళని సాంగ్ అడుగుతున్నాను, బట్ కరుణదేవుడు కరుణించాడో లేకపోతే వీళ్ళు కరుణించాడో అర్థం అవ్వలేదు. క్లైమేట్ చాలా కూల్గా ఉండడంతో ఒక మంచి ఫీల్ ఉన్న సాంగ్. ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఈ సాంగ్, అండ్ ఇప్పటికీ నా ఫేవరెట్ రింగ్ టోన్ కూడా అదే. చాలా ఇష్టం. నాన్నగారి సాంగ్స్ అంటే కాదు కానీ ఈ మ్యూజిక్ అనగా ఈ అంటే లిరిక్స్ బాగా ఇష్టం అనమాట. ఈ సాంగ్ అంటే నేను వెనక్కిచ్చుకోవాలి. హలో 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 హాయ్. హలో చిన్ని గారు, నేనండి నవీన్ని. నవీన్ ఇప్పుడే కాల్ చేశాను కదా. భయమ్మా హలో చెప్పావు నవీన్, మళ్ళీ కాల్ చేసావు. అదే అండి సాంగ్ మా ఫ్యామిలీ అంతా సాంగ్ కోసం వెయిట్ చేస్తాం, అట్లా చూస్తున్నాము. మీ ఫ్యామిలీ మొత్తం ఏ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారో చెప్తారా అండి? అదే అండి ఉప్పెన సినిమాలో నీ కన్ను నీళ్ళు సముద్రం అని చెప్పాం కదా. ఫ్యామిలీ మొత్తం సకుటుంబ సపరివార సమేతంగా కూర్చొని చూస్తున్నారంట. సో ఉప్పెన మూవీలోంచి నీ కన్ను లేని సముద్రం నా మనసేమో అందిట్లో పరిభాప్రయాణం ఆ సాంగ్ వేస్తాను, చూస్తున్నాడు. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నవీన్ గారు, నైస్ టాక్. బాయ్.
నైస్ టాకింగ్ టు యూ, థ్యాంక్స్ ఫర్ అంటే రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం అయితే పక్కా అబ్బమ్మ. వాళ్ళు మంచి మంచి సాంగ్స్ ప్లే చేస్తుంటారు, అందులో అయితే ఏమీ లేదు. అంటే కొంచెం ఒక్కొక్కసారి ఏంటంటే లేట్ అవుతుంది, బట్ ఏంటంటే మంచి ఫీల్ ఉన్న సాంగ్స్ అనేవి వేయాలి కదా, 1 by 1 వేయాలి, మీరు ఎంజాయ్ చేయాలి, లవ్లీ టాక్ ప్రోగ్రామ్ కాల్ చేయాలి, విష్ చేయాలి, ఇన్ని ఉన్నాయి, చేయాలి ఎన్ని ఉన్నాయి కాబట్టి సో కాల్ చేసేయండి, హ్యాపీగా మాట్లాడుకుందాం. ఎవరికైనా హాయ్ కానీ గుడ్ ఈవినింగ్ కానీ విష్ కానీ ఏమైనా ఉంటే చెప్పచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక విషయం చెప్పాలి మీ అందరికి, బ్యూటీ టిప్ చెప్దాం అనుకుంటున్నాను. సో అందరికీ కూడా ఈరోజు అంటే లేడీస్ చాలామంది అడుగుతున్నారు, బట్ ఏంటంటే ఈరోజు ఒక మంచి బ్యూటీ టిప్ అనేది చెప్తాను. అండ్ జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు అండ్ లేడీస్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ జెంట్స్కి లేడీస్కి కూడా అంటే ఎక్కువ లేడీస్కి అనేది యూజ్ అవుద్ది టిప్ అనేది. సో అందరు వ్యూవర్స్ ఆడపిల్లలు అందరూ చూస్తున్నారు కదా, సో ఉమెన్స్ అందరూ చూడండి. బట్ ఎస్పెషల్లీ ఏంటంటే మన ఇంట్లో టొమాటో ఉంటుంది కదా, సో టొమాటోని తీసుకొని దాని మీద షుగర్, టొమాటోని కట్ చేసి దాని మీద షుగర్ అండ్ హనీ వేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఫేస్ వాష్ చేసేసుకోవాలి. ఏదైనా ఫేస్ వాష్ క్రీమ్ ఉన్నా సరే సోప్ పెట్టి క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత టొమాటో తీసుకొని కట్ చేసుకొని దాని మీద షుగర్ హనీ వేసి కొంచెం ఫేస్ మొత్తం స్క్రబ్ చేసుకుంటే పిగ్మెంటేషన్ ట్యాన్ అంతా క్లీన్ అయిపోతుంది. బట్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా బ్యూటీ టిప్ చెప్పమని, సో చెప్తున్నాను. ట్యాన్ మొత్తం క్లీన్ అయిపోతుంది, కొంచెం చాలా బాగుంటుంది, క్లియర్ అయిపోతుంది. అంటే డల్నెస్ ఏమైనా ఉన్నా సరే చాలా బాగుంటుంది అనమాట స్కిన్ అయితే టొమాటోతో. అండ్ తర్వాత ఏం చేస్తే క్లీన్ చేసుకున్న తర్వాత కాఫీ పౌడర్ బ్రూ కానీ నెస్కేఫ్ కానీ ఏదైనా సరే కాఫీ పౌడర్ వేసుకొని దాంట్లో కర్డ్ అండ్ పసుపు హనీ వేసుకొని ఒక 15 minutes ఉంచుకోండి కాఫీ పౌడర్తో. కాఫీ పౌడర్ అయితే చాలా బెటర్ అబ్బా, కలర్ అయితే డెఫినెట్గా వస్తారు, అందరూ యూజ్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు యూజ్ అంటే నేను యూజ్ చేస్తాను ఎప్పుడు కూడా, వీక్లీ ట్వైస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కాల్. హలో 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 హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్. హలో గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీ పేరు? నేరాజ్. ఏం పేరమ్మా? హలో మీ పేరు? హలో మీ పేరు? నేరాజ్. నేరాజ్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? వైజాగ్. ఏం చేస్తుంటావు నేరాజ్? హలో హలో ఏం చేస్తుంటావు? స్కూల్లో చెప్తూ ఉంటావా, స్కూల్ చదువుతూ ఉంటావా? చదువుతూ ఉంటాం. అంటే 9th class 8th class 6th class 7th class 5th 4th ఏంటి? 10th 9th ఓకే. బాగా చదువుతున్నావా? అంటే 10th లో ఎప్పుడు అడుగు పెడదామనే కొంచెం ఏదో ఉంది కదా నీకు, అంటే ఒక ఫీల్ ఉంది కదా 10th కి వెళ్తే ఏంటి 9th వరకు ఎంజాయ్ చేయాలి అంటే 9th ఫస్ట్ నుంచి 9th వరకు ఒకలా ఉంటది, బట్ 10th ఒక వేరేగా ఉంటది కదా అంటున్నాను. నీరజ్ ఎవరికైనా హాయ్ కానీ గుడ్ ఈవినింగ్ కానీ విష్ కానీ ఏమైనా ఉందా? హలో మీ నాన్నగారికి హాయ్ చెప్పాలా? మీ నాన్నగారికి స్పెషల్లీ హాయ్ గుడ్ ఈవినింగ్ నాన్నగారు, ఓకేనా? ఓకే. టీవీ వాల్యూమ్ తగ్గిస్తావా నువ్వు ప్లీజ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ వాల్యూమ్ తగ్గించేసి. హలో చెప్పండి నీరజ్. తగ్గించా? ఓకే సూపర్. ఇంకేంటి నీరజ్ ఏం చేస్తుంటావు ఖాళీ టైంలో? ఎక్కువ ఖాళీ టైంలో ఆడుకుంటూ ఉంటా. అంటే ఎక్కువ ఏ గేమ్స్ ఆడుతుంటావు? క్రికెట్ ఆడుతుంటావా, చెస్ ఆడుతుంటావా, ఏంటి? వాలీబాల్. అబ్బా వాలీబాల్. ఫ్యూచర్లో ఒక మంచి ప్లేయర్ అవుతావేమో. ఎనీవే బాగా చదువుకో, ఓకేనా? ఓకే. ఒక మంచి సాంగ్ వేస్తాను చూస్తుండే, ఓకేనా? ఓకే. బాయ్ నీరజ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, నైస్ టాకింగ్ టు యూ. అండ్ మీరు కూడా కాల్ చేస్తుండండి 9669669373. అండ్ నెక్స్ట్ కాలర్. హలో 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 హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్. మీ పేరు? రఘునాథ్. చిన్ను రఘునాథ? చందు. ఓకే చందు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? వైజాగ్. ఓకే వైజాగ్ నుంచి. అబ్బా
చందుగాడు ఎక్కడి నుంచో అనుకున్నాను, వైజాగ్ నుంచా? అంటే చందు కాల్ చేశాడనా? చందు చందు ఏం చేస్తుంటారు మీరు? 10th అయిందా? ఇప్పుడే అయిందా? ఎప్పుడైనా అయిందా? కరోనా పాస్ అయింది. కరోనా పాసా? లేదు, 10th అని చెప్పేస్తే నాకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది, కరోనా పాస్ అని అర్థమైపోద్ది. మాకే కరోనా పాస్ ఏమి లేకుండా మేము వెళ్ళిపోయాం ఎగ్జామ్ రాసి. కరోనా అయిన తర్వాత ఎగ్జామ్ పెట్టారు అక్టోబర్లో అనుకోండి మాకు. ఏంటి విశేషాలు? ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రెజెంట్ నువ్వు? గాలికి అంటే ఎయిర్ ఫోర్స్ అని అలాగా? నేనైతే అదే, నువ్వు అదే కాదు కదా. ఎవరికైనా హాయ్ కానీ గుడ్ ఈవినింగ్ కానీ విష్ కానీ ఏమైనా ఉందా చందు? మా సిస్టర్. మీ సిస్టర్ కి స్పెషల్లీ హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఓకేనా చందు? ఓకే. మా తమ్ముడు మాట్లాడతాడు. తమ్ముడు మాట్లాడతాడు, ఇచ్చేస్తా చందు. హలో హాయ్. హాయ్ అక్క. హాయ్ నాన్న, గుడ్ ఈవినింగ్. నీ పేరు? నా పేరు చిన్ను అక్క. ఏ నీ పేరు చిన్ను, నా పేరు చిన్ని. ఓహో. చిన్ను ఏం చేస్తుంటావు చిన్ను? నేను ఖాళీగానే ఉండాలి ఈ టైంలో, ఎక్కువ బిజీ పనులు పెట్టుకోమాకే. ఓకే చిన్ను అక్క, ఏంటి విశేషాలు? హాయ్ కానీ గుడ్ ఈవినింగ్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏమన్నా చెప్తావా? హాయ్ చెప్పాలక్క. ఎవరికి చెప్పాలి చిన్ను? మా అక్కకి. అందరు అక్కకేనా? అక్కకి స్పెషల్లీ హాయ్ మీ అక్కకి, ఓకేనా? ఓకే అక్క. చిన్ను ఒక మంచి డైలాగ్ ఏమన్నా చెప్పచ్చు కదా చిన్ను నా కోసం? నువ్వు నాకు డైలాగులు రావక్క. పంచులు వేస్తావు అప్పుడప్పుడు? అరే ఆడు ఇలా అన్నాడు, ఇలా ఉన్నాడు రా, డైలాగ్ అన్నాడు రా అంటావా? ఏంటక్క? ఏంటి పక్కన డైలాగ్ ఏంటి? ఐ లవ్ యూ అని. అలాంటి పంచులు వేస్తుంటారు నాకు తెలుసు కదా. ఎనీవే చిన్ను అండ్ చందు అంటే వెయ్యాలి, అంటే ఏజ్ కాబట్టి సో పర్వాలేదు, ఎంజాయ్ చేయండి లైఫ్ మొత్తం, హ్యాపీగా ఉండండి ఓకేనా? థ్యాంక్ యూ అక్క. ఓకే బాయ్ నాన్న, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఒక మంచి సాంగ్ వేస్తాను, చూస్తున్నాడు ఓకేనా? బాయ్. నైస్ టాకింగ్ టు యూ. అండ్ మీ అందరి కోసం లవ్లీ సాంగ్ అయితే వస్తుంది, వాచ్ అండ్ ఎంజాయ్. इश्क पर्दे में किसी की आंखों में लबरेज है, इश्क शिफाया महबूब का साया, इश्क मल मल में దేవుడే వరాలు ఇస్తాడని నాకు అర్థమైంది. ఎవరికి పుట్టామో అందరికీ తెలుస్తుంది, కానీ ఎవరి కోసం పుట్టామో నా చిన్నప్పుడే తెలిసిపోయింది. ఉన్నట్టుండి పెద్దోడిని అయిపోవాలనిపిస్తుంది. ఈ పిల్ల ప్రేమలో బతకడానికైనా
ఈ పిల్ల ప్రేమ కోసం చావడానికైనా. इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर. इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. నల్లనైన ముంగురులే అల్లరేదో రేపాయిలే, నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా కప్పాయిలే. చల్లు మంది నా ప్రాణమే, అల్లుకుంది వాన జల్లుల ప్రేమే. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. చిన్ని ఇసుక గూడు కట్టినా, నీ పేరు రాసి పెట్టినా, దాన్ని చొరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా. ఆ గోరు వంక పక్కన రామచిలుక ఎంత చక్కనా, అంతకంటే చక్కనంట నువ్వుంటే నా పక్కన. అప్పు అడిగానే కొత్త కొత్త మాటలని, తప్పుకున్నాయే భూమి పైన భాషలన్నీ. అక్షరాల్లో ప్రేమని. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. అందం ఎంత ఒప్పేనా, నన్ను ముంచినాది చెప్పునా, ఎంత ముంచేసినా తేలేబంతిని నేనేనా. చుట్టూ ఎంత చెప్పుడొచ్చినా, నీ సవ్వడేదో చెప్పనా, ఎంత దాచేసినా నిన్ను జల్లేడేసి పట్టనా. నీ ఊహలే ఊపిరైన పిచ్చోడిని, నీ ఊపిరే ప్రాణమైన పిల్లాడిని. చిక్కుకున్న చేపని. ఇష్క్ హై పీర్ పయంబర్, అరే ఇష్క్ అలీ దమ్ మస్త్ కలం. ఉరుకులు పరుగుల జీవితానికి కాస్తంత విశ్రాంతినిస్తూ ప్రకృతి రమణీయ పర్యాటక ప్రాంతాలతో కనువిందునిచ్చే యాత్రా విశేషాల దృశ్య రూప కార్యక్రమం మై ట్రావెల్స్. మై ట్రావెల్స్ మన 19 న్యూస్ లో. ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ చూసారు కదా నవీన్ గారు, స్పెషల్లీ మీకు సాంగ్ డెడికేట్ చేస్తాను. సకుటుంబ సపరివారి సమేతంగా లవ్లీ టాక్ ప్రోగ్రామ్ చూస్తున్నారు కాబట్టి ఈ సాంగ్ డెడికేట్ అయినా చూడకపోయినా వేస్తాం అనుకో ఆబ్వియస్లీ. నెక్స్ట్ కాల్. హలో హలో హలో, హాయ్. హాయ్ అండి చిన్ని గారు. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. మీ పేరు? నా పేరు కుమారి అండి, మండపేట నుంచి. కుమారి గారు ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నామండి. ఏంటి విశేషాలు?
ఏంటి విశేషాలు? మీది ఈస్ట్ గోదావరి కదా? మనది ఈస్ట్ గోదావరి, మీది ఈస్ట్ గోదావరి. మనం ఒకటే కదా, ఎంతేమనుకున్నా మనం ఒకటే కదండి. మన విషయాలు మనం చెప్పుకుంటే ఏం బాగుంటది? ఏం బాగుంటది చెప్పండి. ఎవరికైనా విశేషాలు మీరు చెప్పండి. మీరందరూ బాగున్నారా అండి? మేమందరూ బాగున్నామండి. మీరందరూ బాగున్నారా? నేను చాలా హ్యాపీగా ఉన్నా అండి. అబ్బా, మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్టే. ఓకే అండి, మరి ఇంకేంటండి విశేషాలు? ఎవరికైనా హాయ్ కానీ, గుడ్ ఈవినింగ్ కానీ, విష్ కానీ ఏమైనా ఉందా? ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. స్పెషల్లీ లవ్లీ టాక్ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరికీ స్పెషల్లీ హాయ్ గుడ్ ఈవినింగ్. ఓకేనా? ఓకేనండి. చూస్తున్నారండి మా హస్బెండ్ గారు. అంటే ఇన్ని రోజులు మీ హస్బెండ్ గారికి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? మీ ఇద్దరు అబ్బాయిలకి తప్ప ఈ రోజు పక్కన ఉన్నారనా? ఈ రోజు ఇంటి దగ్గర ఉన్నారండి ఈ టైంలో. చాలా కూల్ కదా. చాలా ఇంటికాడ ఉంటే ఏదో చెప్పాలి అన్న కొంచెం అలా అనిపిస్తుంది. ఆయన చూస్తున్నారు కదండి, అందుకే నాకు తెలుసు. మీ ఇద్దరు అబ్బాయిలు అంటే మీకు రెండు కళ్ళు అంటారు కాబట్టి వాళ్ళు ఇద్దరికి చెప్పారు ఆ రోజు కదా. చూసారా? మీ హస్బెండ్ గారి పేరు సుబ్రహ్మణ్యం గారండి. సుబ్రహ్మణ్యం గారు. చూసారా? అంతేనండి. అలాగే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు చాలు. ఆ రోజు ఇద్దరికి హాయ్ చెప్పుకున్నారు, మీరు మర్చిపోయారు మిమ్మల్ని. సుబ్రహ్మణ్యం గారికి స్పెషల్లీ హాయ్ గుడ్ ఈవినింగ్. ఓకేనా? ఓకే అండి. ఏం చేస్తుంటారు సుబ్రహ్మణ్యం గారు? బిజినెస్ అండి, హోమ్ నీడ్స్ బిజినెస్. ఓకే, సూపర్. సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? ఓకే అండి. మా కోసం ఒక మంచి పాట వేయండి. ఒకటే అండి, ఎన్నన్నా వేస్తాను చెప్పేసండి. ఏ సాంగ్ వేయను? ఓకే అండి. సాంగ్ వేయనా? సాంగ్ వేయండి, మంచిది. ఓకే, వేస్తాను, చూస్తున్నాను. ఓకేనా? ఓకే, నైస్ టాకింగ్ టు యూ. నెక్స్ట్ కాలర్. హలో. హాయ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. నీ పేరు? మా పేరు రేణుక. రేణుక, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు రేణుక? కర్నూలు నుంచి అక్క. ఓకే, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాక, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను రేణుక. ఎవరికైనా హాయ్ కానీ, గుడ్ ఈవినింగ్ కానీ, విష్ కానీ ఏమైనా ఉందా? మా బ్రదర్స్ కి హాయ్ చెప్పండి అక్క. మీ బ్రదర్ కి స్పెషల్లీ హాయ్ గుడ్ ఈవినింగ్. ఓకేనా? ఓకే నాన్న, కాల్ చేస్తుండు, నీకోసం ఒక మంచి సాంగ్ వేస్తాను. ఓకేనా? సరే అక్క. ఓకే నాన్న, నైస్ టాకింగ్ యూ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బై. అండ్ ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న వంశీకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ కలర్ఫుల్ బర్త్డేస్ మరిన్ని జరుపుకోవాలి. నా తరపు నుంచి లవ్లీ టాక్ ప్రోగ్రామ్ తరపు నుంచి 19 years వ్యూయర్స్ అందరి తరపు నుంచి కూడా బెస్ట్ వ్యూయర్స్ తెలియజేస్తున్నాను. అండ్ ఈ రోజు షో టైం అయితే అయిపోయింది కాబట్టి కాల్ కలగదని డిసప్పాయింట్ అవ్వకుండా మరిన్ని షోలో మీ ముందు ఉంటాను. అండ్ స్మైలింగ్కి వాచింగ్, టేక్ కేర్, బై. క్రియేటివ్ క్రాఫ్ట్స్ ప్రతి ఆదివారం ఉదయం 10:30 తిరిగి పునఃప్రసారం బుధవారం మధ్యాహ్నం 3:30